నమస్కారం అండి. నమస్తే అమ్మ. బాబా సచ్చరిత్రలో ముగ్గురు పిచ్చుకల పాత్ర గురించి ప్రస్తావన ఉంది. అలాగే మీ అనుభవంలో ఆ ముగ్గురు పిచ్చుకలు ఉన్నారా? ఉంటే వారి పాత్ర ఏంటి? బాబా గారి సచ్చరిత్రలో అయితే లాలా లక్ష్మీచంద్ అని ఒక ఫస్ట్ భక్తుడు. నెక్స్ట్ బెరంపురం మహిళ. మూడో వచ్చి మేఘశ్యాముడు. బాబా గారి దగ్గర ఉన్న వాళ్ళల్లో మహల్సాపతి గాని, లక్ష్మీబాయి సిండే గాని, బాయిజాబాయి గాని, ఇంకా దాసగను గాని చాలామంది ఉన్నారు. బాబాతో మెలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బాబా గారు ఒక్కళ్ళకే నా నిజమైన భక్తుడు అని ఎవరైతే చెప్పారో మేగుడు ఒక్కడికే ఆ బిరుదిచ్చారు బాబాగారు. అది సచ్చరిత్రలో ఉంది. అది ఓకే. సచ్చరిత్ర తెలిసిన వాళ్ళందరూ, చదివిన వాళ్ళందరికీ అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెప్పబోయే ముగ్గురు పిచ్చుకల గురించి నాకు తెలిసిన ముగ్గురు గురువుల గురించి నేను చెప్పబోతున్నానమ్మా. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆల్వాల్‌లో ఉంటారు. నేను వారిని కూడా తీసుకురాబోతున్నాను త్వరలో ఇంటర్వ్యూకి. ఆయనకి స ఇప్పుడు 75 సంవత్సరాలుంటాయి. నరసింహన్ గారని. ఆల్రెడీ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం అంటే పర్సనల్ వీడియోస్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ వ్యక్తి గురించి. వారి గురించి చెప్పబోతున్నాను. నిజంగా అమ్మ చాలామంది ఎలాగంటే బాబాతో అనుబంధం పెంచుకొని ఏదో జరగని రోజు బాబాతో అసలు వద్దు బాబాని పూజించుకోకూడదు అని అనుకోని ఒక రకమైన నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఏదో అపప్రచారాలు వినటమో గానీ, ఏదో వాళ్ళ మనసుకి ఏదో ఒక రకమైన బాధ కలిగించి బాబాని విడిచిపెడితే ఏ ఎందుకు విడిచిపెట్టేశారో గాని తెలీదు గానమ్మా. నిజంగా ఇట్లాంటి వీళ్ళ గురువులు ఈ ముగ్గురు విషయం వింటే గనక బాబాని ఎవ్వరిని వదిలిపెట్టరమ్మా. నిజంగా అంత ఎంతంటే వాళ్ళలో చెయ్యని వాళ్ళు గూడా చేయడం మొదలెడతారు. అలాంటి గురువులన్నమా ఈ ముగ్గురు గూడా. ఫస్ట్ అదే నరసింహన్ గారు చెప్తున్నాను గదా! 75 సంవత్సరాలు పైనే ఉంటాయి నాకు తెలిసి 77 అలా ఉంటాయి. మార్నింగ్ కరెక్ట్‌గా ఆయన రిటైర్ అయిపోయాక ఆ వయసులో గూడా 60 ఇయర్స్ రిటైర్ అంటే. ఎప్పుడైతే రిటైర్ అయిపోయారో అప్పుడు భగవంతుడిని బాబా గారిని పట్టుకున్నారాయన. మార్నింగ్ కరెక్ట్‌గా 4:00 అంటే ఆయన లెగడమే 3 గంటలకి లెగుస్తారు. లెగిసి స్నానాదులయి ముగించుకొని కరెక్ట్‌గా 4 గంటలకి పూజ మొదలెడతారు. 5:30 వరకు ఆయన మొత్తం ఆయనకి ఏదైతే శ్లోకాలొచ్చో అయన్నీ చదివేసుకుంటారు. దీపం వెలిగించుకొని, మళ్ళీ లలితా సహస్రనామం అంతా అయిపోయాక, మళ్ళీ హారతిచ్చుకొని, అలాగే ఇలాగ మాలాంటి భక్తులు ఎవరన్నా ఉన్నారు ఫ్రెండ్స్, స్నేహితులు అంటే వాళ్ళందరికీ కూడా బాబా నామం చదువుతారు. ఇప్పుడు మేము షిరిడీ ఎళ్ళినప్పుడు కూడా వారికి నేను ఫోన్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఒక 8 సంవత్సరాలు పైనే నుంచే నాకాయన తెలుసు. ప్రతిరోజు నేను 4:30కి 5 మధ్యలో ఫోన్ చేస్తాను. నాకు బాబా నామం చెప్తారు. మేమెక్కడన్నా ప్రయాణం అవుతున్నా కూడా వారి చేత నామం చెప్పించుకొని మేము బయలుదేరుతాం. అలాగే మొన్న మేము షిరిడీ ఎళ్తున్నప్పుడు కూడా నాతో వస్తున్న డివోటీస్‌కి చెప్పాను. బాబా గారు నామం చదువుతారు వినండి అని. అలా ఆయన చదివారు అనంటే మనం మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదమ్మా. ఆ వయసుకి వేసవికాలం అనేమి లేదు. చలికాలం అనేం లేదు. ఏ కాలమైనా గూడా కరెక్ట్‌గా 4-5:30 వరకు ఈ రోజుకి ఆ సమయం దాటింది లేదు. ఒక రోజు మిస్ అయింది లేదు. ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఆబ్దికం అన్న రోజే ఆ రోజు పూజ ఉండదు గానీ, మిగతా 365 రోజులు బాబా పూజలోనే ఉంటారు. ఎల్లప్పుడూ బాబాదే చెప్తారు. బాబా నామమే మాట్లాడతారు. ఆయనకి ఎటువంటి కష్టం లేదు. కష్టం ఉంటే పూజ చేయకూడదనేం కాదమ్మా. ఇద్దరు బిడ్డలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వెల్ సెటిల్డ్. బాబు చెన్నైలో ఉంటారు. పాప అమెరికాలో ఉంటది. వీళ్ళిద్దరే ఉంటారు భార్యాభర్తలు. నిజంగా అంత సపోర్ట్ ఇంకా వేరే వ్యాపకం అనేది ఏం లేదమ్మా. ఫోన్ గూడా వారి దగ్గర ఉండేది నార్మల్ ఫోనే. మామూలుగా ఇలాగ మన ఈ ఫోన్‌లేమి ఉండవు. స్మార్ట్ ఫోన్స్ అలాంటియి ఏమి ఉండవు. మామూలుగా చిన్న ఫోనే వాడతారనమాట. చెప్తారు. నాకైతే ప్రతి విషయం షేర్ చేసుకుంటారమ్మా. ఏదన్నా ఫోన్ పాడైనా రాణి ఎలాగా అని చెప్పి, లేదంటే మా బాబుకైనా ఫోన్ చేస్తారు. మాకిలా 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల పైన అనుభవం నాకు వారితోటి. ఎంత ఇదంటే ఆ వయసుకి నిజంగా అలా చేస్తున్నారంటే ఎంత గ్రేట్ అంటే ఆయన ఏదన్నా హాస్పిటల్‌కెళ్ళినా గూడా ఆయన ఏమి ఫీజు గాని ఏం కట్టక్కర్లా. ఎవరో ఒకళ్ళు భక్తుల రూపంలో వచ్చి కట్టేస్తా ఉంటారు. అలాగే ఆయన ఫోన్‌కి రీచార్జ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళని భగవంతుడే నడిపించేస్తున్నాడు. వాళ్ళకసలు మా మనుషులకి మాకింత వృద్ధాప్యం వచ్చింది, మేము చేసుకోలేమన్న నిరాశ, నిస్పృహ లేదు. వాళ్ళ ఇంట్లో నిరంతరం పూజే. అసలు ఎంతంటే నేను వారిని తీసుకొస్తాను. ఆ వయసుకి అలా చేస్తున్నారు అంటే నిజంగా మరి బాబా ఉన్నారనుకోవాలా? లేరనుకోని అనుకోవాలా చెప్పండమ్మా? మనం ఇప్పుడు నేననుకుంటా ఒక్కోసారి ఆయన చేసే పూజ నేను ఎర్లీ మార్నింగ్ లెగాలంటే ఒక్కోసారి లెగ్గలుగుతున్నాను, ఒక్కోసారి లెగలేను. ఎందుకంటే బాడీ మనకి సహకరించక అలా మరి 75 ఏళ్ల వయసులో
4కే పూజ స్టార్ట్ ఒక్క టైం కూడా తప్పదు. మీరు ఎప్పుడైనా నేను ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, కరెక్ట్గా 4కి ఫోన్ చేయండి, ఆయన పూజలో ఉంటుంటారు ఖచ్చితంగా. ఏ రోజు సమయం దాటదు, ఏ ఒక్క రోజు దాటదు, సమయం వృధా అవ్వదు, ఆ రోజు పూజ మిస్ అవ్వదు, ఏమవ్వదు. ఆయన చేయాల్సిన కార్యాన్ని ఆయన అంత చక్కగా బాబాకి పూజ చేసుకుంటున్నారు. నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మనం ఎంతో అదే పాదాభివందనం చేసుకోవాలమ్మా అలాంటి వాళ్ళకి. నిజంగా అలా అవకాశం వచ్చింది అని అంటే అది బాబా గారి సంకల్పమే. అదమ్మా ఫస్ట్ ఆయన ఆయన నిజంగా నేను ఈ రోజుకి కాదు, ఎప్పటికీ ఆయనకి నేను ప్రతిరోజు ఆయన నామం వింటాను నేను. కొన్ని సంవత్సరాల నుంచి బాబా గారితో నాకు అనుబంధం ఏర్పడింది. ఇది కూడా ఏర్పాటు చేసిందంతా మన సాయిబాబా గారే. అంతే కదమ్మా, మనసులో బాబా అని పిలవాలన్నా ముందు మనకు ఆ అదృష్టం ఉండాలి. ఉంటేనే మనం అన్ని పూజ కానీ ఏదైనా చేయగలుగుతాం. అసలు మనసులోనే లేకపోతే మనం దేనికి ముందుకి అడుగు వేయలేమమ్మా. ఈ వయసుకి అలా చేస్తున్నారంటే నిజంగా అలాంటి ఒక పెద్ద పిచ్చుక ఆయన. ఇంకా రెండవ పిచ్చుక అంటే మా నండూరు సాంబశివరావు గారి గురించి చెప్పాను నేను మొన్న లాస్ట్ వీడియోలో. మా గురువు గారు నాకు సాయి వేదానికి, సాయి లీలా తరంగిణికి సపోర్ట్ చేసిందంతా ఆయనే. ఆయన కూడా అంతేనమ్మా, వయసు దగ్గర దగ్గర 70 పైన పడింది. ఈ రోజుకి మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి హారతులు కానీ ప్రసాదాలు కానీ బాబాకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో అనేది కూడా అంతా ఆయన చేసుకుంటా బాబా నామజపమే ఆయనకి. నేను ఎప్పుడు మాట్లాడినా రాణి సాయి సాయి అనుకుంటానే ఉండు, ఆ నామజపం చేస్తూ ఉండండి చాలు. ఈ కలియుగంలో కేవలం నామజపంతోటే మన పాపాలన్నీ కూడా తొలగుతాయని చెప్పేది ఆయన చెప్పే అదొక్క మాటేనమ్మా. నిజంగా అట్లాంటి వయసులో కూడా నీరసం ఉంది, పడుకుంటాము, ఇలా లెగలేకపోతున్నాము, అలా చేయలేకపోతున్నాం అంటే ఒక్కొక్కరికి నిజంగా వయసు సహకరించకపోవచ్చు. కానీ ఆ వయసులో వాళ్ళు ఎంత తేజస్సుగా కనబడతారంటే అమ్మ, నేను ఒక్కసారి వారి ఫోటో అన్న నేను మీకు చూపిస్తాను. నండు సాంబశివరావు గారిది నిజంగా బాబా గారు ఉన్నట్టే ఉంటారమ్మా, మామూలుగా కాదు. మరి ఎంతో జ్ఞానం పొంది ఎన్నో విషయాల మీద ఆయనకు అంత అనుభవం ఏర్పాటయ్యి బాబా గారి గురించి వాళ్ళ పిల్లల్లో కూడా బాబా మీద అపరిమితమైన భక్తి ఏర్పాటు చేసి వాళ్ళని ఒక మంచి సన్మార్గంలో నడిపిస్తున్నారంటే నిజంగా అదంతా బాబా గారి చలవే. ప్లస్ వీరు చేసే పూజల వల్లే ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు నేనైనా అనుభవంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మనం 100% ఎంత బిలీవ్‌గా నమ్మకంతో ఉండి మనం పూజ చేసుకుంటామో, మన ఇంట్లో పెద్దగా కష్టాలనేది ఉండవమ్మా. అది అనుభవంగా నేను చెప్తున్నాను కదా! పెద్దగా అమ్మో! ఇంత బాధలా, ఇంత వర్రీయా, ఇంత ఇదా అనేది మటుకు ఆ ఇంట్లో ఏ ఇంట్లోనూ ఉండదు. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. పెద్ద కష్టాలంటూ ఏముండవు. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఇంకా ప్రారబ్ధాలు అంటావా తప్పవయి. అయి మనం పూర్వజన్మ చేసుకొచ్చినయి. కానీ నిరంతరం ఎంత మనం పూజ చేసుకుంటామో మన ఇంట్లో పెద్ద కష్టాలనేది అయితే ఉండవమ్మా. అది మీరు అనుభవపూర్వకంగా ఎవరైతే ఆ విధంగా చేసుకుంటారో ఆ అనుభవం పొందుతారు. మా నరసింహన్ గారి ఇంట్లో చూశాను, వీళ్ళింట్లో సాంబశివరావు గారి ఇంట్లో చూశాను. ఎటువంటి కష్టాలు ఏం లేవు. మాకు ఈ బాధుంది, ఆ బాధుంది అని ఎవ్వరు ఏం చెప్పరు. మేమెంతో హ్యాపీగా ఉన్నాము అని అంటే ఆ బాబా గారి దయ వల్లే అని చెప్తారు. అలాగే అమ్మవారు దసరా నవరాత్రుల్లో కూడా వాళ్ళు బాబా గారినే కూడా అమ్మవారిలాగా అలంకరించేస్తారు. బాబా గారికే చీర కట్టి ఎంతో అలంకరణ చేసి అంత ఇదిగా చేసుకుంటున్నారంటే నిజంగా మరి ఇదంతా షిరిడి సాయినాథుడి సంకల్పమేనమ్మా. మన మనసుల్లో ఎంత ఇదిగా చొరబడి పిచ్చుక్కాలకి దారం కట్టి లాగినట్టుగా లాగుతాను అని చెప్పిన ప్రతి భక్తులు ఇలాంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను అంత వివరంగా చెప్తున్నాను. ఇంకా చాలామంది ఉన్నారమ్మా. అలాగే నండు సాంబశివరావు గారి పాదాలకి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మూడో పిచ్చుకొచ్చి ఇది చాలా చాలా గ్రేట్ అమ్మా. ఇక్కడ ఉండరు ఆయన. నేను ఎప్పుడైతే వీడియోస్ స్టార్ట్ చేశానో నా వీడియోలు చూసి నాకు ఆయన కాలిఫోర్నియా నుంచి లలిత్ రాజు గారని నాకు ఫోన్ చేశారమ్మా. నేను ఆ రోజు చెన్నై జర్నీలో ఉన్నాను. కంటిన్యూ నాకు ఫోన్ వస్తుంది. ఏంటి అబ్రాడ్ నుంచి కాల్ వస్తుందని చెప్పి అంటే, ఇలా రాణి గారు నేను మీతో మాట్లాడాలి ఇలాగా అని చెప్పంటే, నేను ఇలా జర్నీలో ఉన్నాను సార్, నేను తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పి నేను చెన్నై రీచ్ అయ్యాక నేను వారికి కాల్ చేయడం అయ్యిందమ్మా. చెప్తే అసలు నిజంగా నా కళ్ళు అయితే చెదిరిపోయినాయమ్మా. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న మొత్తం ఆయన చేస్తున్న పూజా విధానం అంతా కూడా నేను మీకు యాప్ ద్వారా వీడియో పంపిస్తాను. అది పాఠకుల ముందు ఉంచండి. ఎలాగంటే ఇప్పుడు మనం షిరిడి ఎలా వెళ్తున్నామో కాలిఫోర్నియాలో వాళ్ళ ఇల్లు ఒక షిరిడి అమ్మ. వాళ్ళ ఇల్లే ఒక షిరిడి. నేను చెప్తున్నాను కదా, నేను వీడియోగానే చూశాను వాళ్ళ ఇంట్లో. ఆయన కెమెరా ఆన్ చేసి పెడతారు, చూస్తాను, ప్రతిరోజు చూస్తాను. మేడం ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఈయన రిటైర్డ్. ఏం చేశారని తెలియదు కానీ ఈయనైతే జాబ్కి వెళ్ళరు. ఇంకా బాబా సేవలోనేనమ్మా.
మార్నింగ్ 3 గంటలకు మొదలవుద్ది వాళ్ళ ఇంట్లో సేవ స్టార్ట్ పూజ. నైట్ 11 వరకు. ఆయన ఒక్కళ్ళే. అంటే అమ్మ కూడా చేస్తారు. లలితా సహస్రనామం అది చదువుకొని తన డ్యూటీ తను చేసి ఇంట్లో వంట పనులు అవి చూసుకొని ఆ మేడమ్ వెళ్తా ఉంటారు. కానీ ఈయన చెప్పారు. నాకు చెప్పారమ్మా. నాకు చూపించారు. ప్రతి అసలు బాబా ఫోటోలు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి వాళ్ళ ఇంట్లో. షిరిడి ద్వారకామాయి అయితే ఎలా ఉండాలో, చావడైతే ఎలా ఉండాలో, మనం ఇప్పుడు వంట చేస్తున్నాం వంటగదిలో బాబాని ఎలా పెట్టాలో, కేవలం అసలు ఆయన కాలిఫోర్నియా ఎళ్ళే 8 సంవత్సరాలు. ఎప్పుడైతే కాలిఫోర్నియాలో వాళ్ళకి ఇల్లు అక్కడ ఎలాగంటే వేలంపాట ద్వారా వస్తాయంట. అది బాబా గారు ఏర్పాటు చేసి ఈయనకి ఏర్పాటు చేసిన ఇల్లేనంట. ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడం జరిగింది. వాళ్ళకి ఒక్కడే అబ్బాయి హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయారు. వీళ్ళిద్దరూ అక్కడ ఉంటారు. అసలు ఆయనకి ఇంకా వేరే వ్యాపకం ఏమీ లేదమ్మా. నాతో అయితే ఒక 10 నిమిషాలు ఎంతో ఫ్రీగా మాట్లాడుతా ఉంటారు. ఎలాగంటే అసలు ఒక షిరిడి కన్నా నేను ఇంకా ఎక్కువ ఆయన చేస్తున్నారు. మరి ఎందుకు ఆయన మనసులో బాబా అంత ఇదిగా చొరబడ్డారో తెలీదు. మొత్తం ప్రతి ఫోటోకి గంధంతో పువ్వులు పెట్టి, ఈబూదితో పువ్వులు పెట్టుకొని, శుభ్రంగా తుడుచుకొని, బాబా గారికి అభిషేకం చేసి, కేవలం బాబా గారికి పూలు పెట్టడానికే ఆయన ఆళ్ళ గార్డెన్‌లో 200 గులాబీ మొక్కలు నాటుకున్నారమ్మా ఆయన. ఫస్ట్ ఆయన నాకు చెప్పడం అయితే, ఆ గులాబీ మొక్కలను నాటక ముందు ఎవరింట్లో అన్నా గులాబీ పూలు ఉంటాయేమో అని మా అర్ధరాత్రి 12 టైంలో వెళ్ళి ఆయన గులాబీ పూలు తెంచుకొని వచ్చేవాళ్ళం. కానీ ఏ రోజు ప్రతి ఇంటికి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ రోజు ఏ సీసీ కెమెరాలు పట్టుబడలేదంట ఆయన. ఆయన అలా నేను నీకు తెస్తున్నాను బాబా, నీకు తెస్తున్నాను, నాకు తెలీదు, నేను తీసుకొచ్చేయాల్సిందే ఆ పువ్వు అని చెప్పి, ఇదంతా కాదు నేనే ఇంట్లో నాటుకుందాం అని చెప్పి ఆయన అలాగ నాటుకొని అమ్మ ఒక్కరోజు ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే, నేనే ఎంతో ఆడంబరంగా పూజ చేశానంటే ఆ మరుసటి రోజు ఆ అలంకారం అంతా తీసి ఎండిపోయిన పూలన్నీ తీసి మళ్ళీ అవన్నీ సర్ది మళ్ళీ న్యూగా అంటే ఎంతో కొంచెం అలసట అనిపిస్తుంది. కానీ ఆయన ప్రతిరోజు ఒక 200 పూలు గులాబీ పూలు దానికి సపరేట్ ఫ్రిడ్జ్ పెట్టుకొని మళ్ళీ ఆ ఫ్రెష్ అన్ని తీసి అవి సర్ది మళ్ళీ బాబా గారికి ప్రసాదాలు ఆయనే వండుకొని నైవేద్యాలు అదే ఏదైనా ప్రసాదం అన్నా నైవేద్యం అన్నా ఆయనే వండి ఆయనే బాబా గారికి నివేదించి బట్టలు మార్చి ఇన్ని చేస్తున్నారు అని అంటే అక్కడ బాబా లేకుండా ఉంటారమ్మా. అలాగే ఒక మసీదు ఫోటో కూడా ఉంటుంది, అలాగే యేసుప్రభు గారి ఫోటో ఉంటుంది. అన్ని దేవుళ్ళు ఒకటే అనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఎంత సేవ చేసుకుంటున్నారంటే, ఇంకా బయట ప్రపంచం బయట వ్యాపక ఇండియాకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనేది లేదమ్మా ఆయనకి. అసలు ఆ లలితరాజు గారితో ఎప్పుడైనా నేను వీడియో మాట్లాడిచ్చింది కూడా నేను ఇవాళ వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పాను, మీకు ఫార్వర్డ్ చేస్తాను. అసలు ఎలాగంటే ఒకవేళ తెనాలి గుంటూరు విజయవాడ అయితే నేను వెళ్ళి అక్కడే ఉండేదాన్నేమో, ఆ సేవ చూసుకునేదాన్నేమో. కాలిఫోర్నియా కదా, మరి బాబాగారు నన్ను ఒకసారి ఎప్పుడన్నా పిలిపిస్తారేమో నాకైతే తెలియదు. అక్కడైతే నేను ఒక వారం అన్నా గడపాలని అనుకుంటున్నాను. ఆయన ఏమన్నారంటే ఆయన చేత్తో కనుక బాబా విగ్రహం ఇస్తే ఒక నెలలో సొంత ఇంట్లోకి గృహప్రవేశం కొనుక్కొని చేసుకుంటారంట. ఒకరోజు బాబా గారు స్వయంగా వాళ్ళ ఇంట్లోకి వచ్చి పాదుకులు వదిలేళ్ళారు. ఆ పాదుకులు కూడా ఒక లామినేషన్ గ్లాస్ ఫ్రేమ్ లో కట్టుకొని ఇదంతా ఎక్స్ప్లెయిన్ మొత్తం అంతా వివరణ. ఏ మాత్రం అక్కడ ఏదో ఒక నాటకం ఏదో ప్రజలకు చూపించుకోవడానికి అంత అవసరం లేదమ్మా. ఎవరికి ఆయనకి అంత సేవకుడు అంటే నిజంగా మహానుభావుడు, మామూలుగా కాదు. ఇప్పుడు బాబా గారు మేగుడని నా నిజమైన భక్తుడు అని ఎలా చెప్పారేమో, ఆ మేగుడే అక్కడ పుట్టాడా అనిపించిందమ్మా నిజంగా. నిజంగా ఎంత అసలు చూపిస్తుంటే ఆ హారతులు 4 హారతులు 4 టైంలు షిరిడీలో కరెక్ట్గా ఏ టైంకి అయితే మొదలవుద్దో ఇక్కడ వీళ్ళ ఇంట్లో హారతి కూడా అదే టైంకి. అలాగే బాబా గారికి ఇష్టమైన ప్రసాదాలు చేయడం, బాబా గారికి ఇష్టమైన ఉయ్యాలలు, మళ్ళీ నైట్ పడుకోవడానికి ఒక గది, బాబా గారు సైనించడానికి మళ్ళీ దోమలు కొట్టకుండా దోమల తెర, అన్ని ఇంత ఏర్పాటు భగవంతుడు చేస్తున్నాం అంటే ఇంకే కష్టం ఉంటుందమ్మా చెప్పండి. అంటే ఏదో చాలా మంది చమత్కారంగా మాట్లాడతారు, ఖాళీగా ఉంటే మేము అలాగే చేసుకుంటాంలే అని అనుకుంటారు. కానీ ఆ సంకల్పం కలగడం కూడా గొప్పతనం అమ్మ నిజంగా. మామూలుగా కాదు. మాటలు చెప్పేయడం అయితే మనం ఈజీగా చెప్పేస్తున్నాం, అంటాం ఈజీ అని చెప్తున్నాం కదా, ఆ విధంగా ఆచరించడం అనేది మటుకు అదంతా భగవంతుడి కృప అమ్మ. నేను ఖచ్చితంగా ఆ వీడియోలు షేర్ చేస్తాను. ఇట్లాంటి భక్తుల్ని మనం నిదర్శనంగా చేసుకొని కొంతలో కొంత మారినా కూడా ఎంతో పుణ్యం సంపాదించుకుంటామమ్మా. నేను చెప్తున్నాను కదా, కష్టాలని మట్టుకు ఎవ్వరు అనుకోకండి. కష్టం లేదు, భగవంతుడి ముందు మన కష్టం పటాపంచలు అయిపోద్ది. మన అనుభవాలే మనకి పాఠాలు నేర్పుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే నిరంతరం భగవంతుడికి ఆరాధన చేసుకుంటామో ప్రతి సమస్య నుంచి మనం బయటపడగలుగుతామమ్మా.